ఎత్తిన ప్రతి ఏళ్ళు ముడుచుకోవాలి, వాగిన ప్రతి నోరు మూసుకోవాలి. గేమ్ చేంజర్కి హైప్ లేదు, గేమ్ చేంజర్ కష్టమే. ఇంకో భారతీయుడు 2 అయింది. ఇందులో తమనే పెట్టడమే పెద్ద మైనస్. శంకర్ గారు ఏదో టైంపాస్గా తీస్తుండో వీటన్నిటికీ కూడా పులి స్టాప్ పడిపోయింది భయ్య. నిజంగా టీజర్ చూస్తున్నప్పుడు నాకైతే ఇది కథలా మాకు కావాల్సింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మొన్న ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు, అప్పుడే హైప్తో చాలా మంది పోయారనమాట. కొద్ది గొప్ప మిగిలిపోయారు. ఇవాళ వాళ్ళందరినీ కూడా సావదంగడానికి టీజర్ వచ్చిందేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. ముఖ్యంగా టీజర్ చూస్తున్నప్పుడు నాకైతే ఆ రామ్ చరణ్ అన్న స్క్రీన్ ప్రజెన్స్ అయిన రామ్ చరణ్ అయితే అదిరిపోయింది అనమాట. ఈ లుక్లో కనపడుతున్నారు త్రిబుల్ తర్వాత అని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ రాజమౌళితో వర్క్ చేసి వచ్చిండు, ఆ తర్వాత ఫేస్ కట్ బాద్ది, బాడీ బాద్ది, ఎంత గ్లామరస్గా చూపిస్తుందని చెప్పి కళ్ళ కూడా అనుకోవాలా. సూపర్గా చూపించిండు. రామ్ చరణ్ చూపించిన దానికైతే 100కి 100 మార్కులు వేసేయచ్చు అనమాట. ఆ తర్వాత బీజిఎం వామ్మో తమన్ ఏమనుకుంటున్నావు నువ్వు, ప్రతి ఒక్కళ్ళు కూడా తనని చాలా బాగా ట్రో చేశారనమాట. మాకు అనిరుద్ధ్ బీజిఎం ఇస్తే బాగుంటుంది, మాకు ఏఆర్ రెహమాన్ బీజిఎం ఇవ్వాలి, ఈ తమన్ వద్దు, తైమాన్ని బాయ్కాట్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఒకటే కావాలి, వాళ్ళందరి నోరు మూపించడానికి మ్యాక్సిమం ఇచ్చిపడేసినప్ప. నిజంగా అనిరుద్ధ్ అయినా ఏఆర్ రెహమాన్ అయినా ఈ రేంజ్లో ఇవ్వలేరేమో అనేటటువంటి రేంజ్లో అయితే ఇచ్చిండు. తమన్ ఇప్పటిదాకా బాలయ్య బాబు గారికి సరైనటువంటి డ్యూటీ చేసిండు, కానీ రామ్ చరణ్కి శంకర్కి డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో తనైతే మనం సినిమాలో చూడొచ్చు. టీజర్లో బీజం అయితే అదిరిపోయింది. టీజర్ వెన్నెముక బీజం అని చెప్తాను నేను. ఆ తర్వాత విజువల్స్ మీరు అర్థం చేసుకోండి, ఒక్కొక్క సాంగ్కి 10 కోట్లు పెట్టారు, 20 కోట్లు పెట్టారు, అవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి అనమాట. సాంగ్స్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్గా ఉండబోతున్నాయి. రామచ్చా మచ్చారా, జాబిలమ్మ జాకెట్ వేసుకు వచ్చినటువంటి సాంగ్స్ కూడా ఇందులో మెన్షన్ చేశారనమాట. మొత్తం 3 క్యారెక్టర్స్లో కనపడుతుండే. ఫస్ట్ ఏంటంటే తను ఒక యువకుల్లా కనపడుతారు అనమాట, లైక్ స్టూడెంట్లా కనపడుతారు. స్టూడెంట్గా చేస్తూ అక్కడ ఉన్నటువంటి అన్యాయాలను ఎదిరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత తను జైలు అయితే వేస్తారనమాట. నువ్వు ఈ విధంగా ఉండి ఏం చేయలేవు, నువ్వు చదువుకో, నువ్వు ఒక ఐఏఎస్ అధికారి అవ్వాలి అని చెప్పి తను ఎవరో ఒకరు పోర్ట్రేట్ చేస్తారు. ఆ తర్వాత మనోడు చాలా కష్టపడి చదివి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ తన చేతిలో ఫుల్ పవర్స్ అయితే ఉండవు. ఎవరి చేతిలో ఉంటాయి? రాజకీయ నాయకుల చేతిలో ఉంటాయి, ఒక సీఎం చేతిలో ఉంటాయి. ఆ తర్వాత సీఎం కావాలని చెప్పి ఆ కలెక్టర్ల బట్టలు ఇప్పేసి మన పంచగట్టి మళ్ళీ బయలుదేరుతారు అనమాట. మరి రాజకీయాలను ఎలా సాధించిండు, గేమ్ని ఎలా చేంజ్ చేసిండు, అదంతా కూడా మనం థియేటర్లో చూడాలి అనేటటువంటిది చెప్పిండు. తన కోసం కొన్ని గ్రూపులు అయితే వెతుకుతున్నాయి అనమాట. తనని చంపాలని చెప్పి చాలా మంది తిరుగుతుండో. అసలు ఏం చేసిండు, ఎందుకు తనంటే అందరికీ అంత వచ్చాయి, ఎందుకు తనంటే అందరికీ అంత భయం అనేటటువంటి క్వశ్చన్లు ఇచ్చేసింది అనమాట. ఆ విజువల్ ట్రీట్ అయితే మనకు చూపించింది అనమాట. శంకర్ గారి మార్క్ అయితే క్లియర్లీ ఎక్కడెక్కడైతే కనపడింది అనమాట. ఆ విజువల్స్లో ఉండొచ్చు, ఆ నీటి మీద సాంగ్ అయి ఉండొచ్చు, ఆ రామ్ చరణ్ లుక్స్ అయి ఉండొచ్చు, అన్ని కూడా కనపడ్డాయి. ఆ హెలికాప్టర్ షాట్స్ అయితే నిజంగా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. ఆ ట్రాక్ షాట్స్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఫైట్స్ అయితే వేరే లెవెల్ ఉండబోతున్నాయి, సాంగ్స్ ఇంకో లెవెల్ ఉండబోతున్నాయి. మనం పెట్టినటువంటి 150-200కే సాంగ్స్ ఫైట్స్తోనే వర్త్ చూపించబోతున్నారు. అండ్ స్టోరీ కోసం కూడా నేనైతే ఇగ్గలి వెయిట్ చేస్తున్నాను. నేను ఇది గెస్ చేసి చెప్పినటువంటి స్టోరీయే, కానీ ఆడ ఒరిజినల్ స్టోరీ అయితే ఇంకోటి ఉండొచ్చేమో, ఏమో ఇంకా భారీగా ప్లాన్ చేయొచ్చు. శంకర్ గారు ఎలా ప్లాన్ చేశారనేటటువంటిది ఏమాత్రం కూడా మనం ఇది కాలేమన్నమాట. క్లియర్గా కానొస్తుంది అనమాట. శంకర్ గారి కెమెరా క్వాలిటీ కానొస్తుంది, శంకర్ గారి స్క్రీన్ ప్లే కానుతుంది. దీనికైతే నేను 100కి 100% చెప్పుకోవచ్చు భయ్య. కొంతమంది ట్రోల్ చేయొచ్చు, అలా ఉంది ఎలా ఉంది అని. ఈ 1 నిమిషం టీజర్లోనే వీళ్ళకి ఏం అర్థమైంది, నెగిటివ్ ఎతకాలంటే చాలా ఎతకొచ్చు, కానీ ఆ శంకర్ గారికి వంక పెట్టే అంత గొప్పలా మనం కాదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అది గేమ్ చేంజర్. నిజంగానే బాక్స్ ఆఫీస్ రూల్స్ చేంజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ రికార్డు చేంజ్ చేస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనేటటువంటిది డెఫినెట్లీ మీ హానెస్ట్ కామెంట్ కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్. నమస్కారం.